పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు, నీ విలువను పెంచుతుంది. కడుపు కాలినప్పుడు కష్టం విలువ, ఒంటరిగా ఉన్నప్పుడు బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనీ విలువ తెలుస్తాయి. ఉన్నవాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదే. అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుడిలా కనిపిస్తారు. అందుకే ఉన్నంతలో లేనివారికి సహాయం చేస్తూ ఉండటం ఉత్తమం. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. మన మనసెప్పుడు పాలలా ఉండాలి, నీళ్లలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగుని కోల్పోదు. కానీ నీళ్లలో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగుని కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. కలలు కలర్ఫుల్గా ఉంటే సరిపోదు, కష్టం కొండల్ని పిండి చేసేటంత గట్టిగా ఉండాలి. అప్పుడు జీవితం హోలీ అవుతుంది. తప్పులను మనసులో పెట్టుకొని కేవలం ప్రేమను మాత్రమే పంచేది అమ్మ. నీ వల్ల కాదు అన్న వాళ్ళకి నిన్ను అంచనా వేయటం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. ఇప్పటి రోజుల్లో నీ బంధము గొప్పది కాదు, నీతో అవసరాలు ఉన్నంతవరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలు ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మర్చిపోకు. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి మీ సంతోషాన్ని పంచుకునేది మీ కుటుంబ సభ్యులే. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు. కానీ అదేమి విచిత్రమో, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. ఎదుటివాడు మంచివాడు, చెడ్డవాడు అని వేలుపెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. కన్నీటి నుండి కసి పుట్టాలి, అవమానాల నుండి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పట్టుదల పుట్టాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తారో వారే నీకోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం పుట్టాలి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిరాని ఆలోచనలు మనసుకి బరువు. ఇతరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. ఓడిపోవడం నీ తప్పు కాదు, ఓడిపోయిన తర్వాత ఆగిపోవడమే నీ తప్పు. ఎలా ఓడిపోయావు అనేది కాదు, ఓడిపోయిన తర్వాత ఎలా పైకి లేచావు అని అందరూ అనుకునేలా చేయాలి. ఈ భూమి మీదకు అరువుగా వచ్చాం, కొన్నాళ్లకు ఈ భూమికే ఎరువుగా మారిపోతాం. మధ్యలో పరువుగా బ్రతికేద్దాం. జీవితంలో ఒక మెట్టు ఎక్కకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న మెట్టు నుండి మెట్టు కిందకి దిగకూడదు. నిజాయితీగా ఉండి గంజి తాగినా ఆ తృప్తి చాలా బాగుంటుంది. అవినీతి డబ్బుతో బెంజ్ కారులో తిరిగినా గంజి తాగేవాడికి సరిరారు. ఎక్కువగా మాట్లాడకు, అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళదు. సమయం చూసి మాట్లాడు, అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకొని తిరిగేవాడే గొప్పోడు, అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. అందంగా మాట్లాడటం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండటం ఇంకా గొప్ప కళ. బరువులు మోసేవాడికంటే బాధ్యతలు మోసేవాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడికంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. ఎవరైనా నిన్ను ఎంత అవమానించినా సరే అధైర్యపడకు, తలెత్తుకొని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధపెట్టే పెన్ను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకు. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది, సవాళ్లను ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అనువంత అర్థం చేసుకునే మనసుండాలి. సముద్రమంత సంపద ఉంటే సరిపోదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. భూమినంతా బంగారంతో అతికినా, సముద్రాన్ని సంపదతో నింపినా ఆశకు ఆకలి తీరదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. సమాజంలో బ్రతకాలి అంటే
వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. గమ్యం స్థిరంగా ఉండాలి, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇరుగు పొరుగు వారి మాటలు అస్సలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని అస్సలు రానివ్వకండి. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యకు. కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర, అర్థం చేసుకోవడానికి దగ్గరవ్వడానికి చూపిస్తే ప్రతి బంధము అందంగానే ఉంటుంది. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది. బాగుండాలి అనుకునేవారే కోపంగా మాట్లాడుతారు. మనల్ని మోసం చేసేవారు మాత్రం నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. సూటిగా మాట్లాడేవారికే శత్రువులు ఎక్కువ ఉంటారు. మాయ మాటలు చెప్పేవారికే మిత్రులు ఎక్కువ ఉంటారు. నీ కథలో నువ్వే హీరో కావచ్చు, కానీ నిన్ను హీరోని చేసిన దర్శకుడు మాత్రం మీ నాన్నే. డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువనివ్వదు. ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు. పండ్లు లేని చెట్టును పక్షులు కూడా దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది. చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ కొమ్మ ఏమైనా విరిగిపోతుందేమోనని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దానికి ఆ కొమ్మ మీద కంటే తన మీద తనకు నమ్మకం ఎక్కువ కాబట్టి. నీరు ఉన్నంతవరకే బావికి విలువ, డబ్బు ఉన్నంతవరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. కన్నీళ్లు తుడిచేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ కన్నీళ్లు తెప్పించేవారు మాత్రం ఉండకూడదు. కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చిలుకన చూడటం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బులుంటే పరాయివాడు కూడా మనవాడవుతాడు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. జీవితం అంటే ఎప్పుడూ చదివేసిన పుస్తకం కాదు, ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు. జీవితం ముగిసిపోతుంది అని ఎప్పుడూ అనుకోకు, ఆశని వదులుకోకు. ఎందుకంటే దేవుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టించగలడు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినా మనసున్న మంచివారిని గౌరవిస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.